9 న్యూస్. తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నివసించే ప్రజలకు గోదావరి వరద ముప్పు లేకుండా చూడండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద ముప్పు నుండి భద్రాచలం పట్టణం మరియు పలు గ్రామాలకు వరద రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయండి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతమైన భద్రాచలంకు వరద ముంపు పొంచి ఉంటుందని, అందువల్ల అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా శాసనసభ్యులు రామచంద్రనాయక్ మరియు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. అదే కమిట్మెంట్ తో పనిచేయాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రకరకాలైనటువంటి సమస్యలు గతంలో గెజిటెడ్ ఆఫీసర్స్ లెవెల్లో కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ లెవెల్లో కానీ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే ఎప్పుడు పరిష్కారం అయ్యేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా అధికారులందరితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచనతో కూడా స్పష్టంగా రాష్ట్ర మంత్రివర్గం ఉంది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ముందుగా వచ్చే ఛాలెంజ్ ఇప్పుడు రేపు వచ్చేటువంటి ఫ్లడ్ ని మనం అందరం ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎట్లా హ్యాండిల్ చేస్తాం. ఈ హ్యాండిల్ చేసే దాంట్లోనే మన ఎఫిషియన్సీ ప్రజలకు తెలుసుకుంటుంది. ఆ ఎఫిషియన్సీని సంపూర్ణంగా మీకున్న నైపుణ్యంతో, ప్రేమతో, అభిమానంతో ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మీ అందరూ నేను మనస్ఫూర్తిగా కొడతా ఉన్నాను, విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు ఇక్కడికి వస్తామంటే చెప్పారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పామ్ ఆయిల్ కల్టివేషన్ బాగా పెరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు. లైన్ షిఫ్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఎస్టిమేషన్ వేసి అవి మేము భరించలేదంత వేస్తా ఉన్నారు. అట్లా కాకుండా లైన్ షిఫ్టింగ్ కోసం మా ఖర్చులు వేరే పెట్టుకుంటాము. మీ పర్యవేక్షణలో దగ్గర ఉంటే మా పని అంతా చేయించుకోవడానికి అవకాశం ఉంటే ఒకసారి ఎగ్జామ్ చేయడానికి అడిగారు. తప్పనిసరిగా నేను డిపార్ట్మెంట్ తో ఎగ్జామ్ చేపిస్తాను. పోల్స్ వాయువు అంతా కూడా డిపార్ట్మెంట్ సప్లై చేస్తే దాని కాస్ట్ ఏదో మీరు కడతామని చెప్తా ఉన్నారు. షిఫ్టింగ్ కోసం అయ్యే ఖర్చు నేనే భరిస్తూ మీరు చేసుకుంటామని చెప్తున్నాను. ప్రభుత్వం పెద్ద ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. డెఫినెట్ గా దీన్ని ఇన్డెప్త్ గా ఆలోచన రివ్యూ చేసి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. దీని రాష్ట్ర అందరూ సంబంధించిన అంశం కాబట్టి తప్పనిసరిగా ఆ నిర్ణయం కూడా చేస్తామని, ముఖ్యంగా అసలు కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఉన్నాయి. గాలి ఆధారంగా అట్లాగే సొంత కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాలు కూడా బాగా విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నారు భద్రాచలం వాళ్ళు. సో తప్పనిసరిగా వీటన్నింటినీ పరిశీలన చేస్తామని చెప్తూ సార్ సమయం తక్కువ ఉంది, ఇంకా ఎక్కువసేపు మీతో మాట్లాడాలని, చాలా శాఖల పైన రివ్యూ కూడా చేయాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక అర్జెంట్ కార్యక్రమం రావడం వల్ల నేను మధ్యలో డిస్కషన్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉత్పన్నమైంది. కలెక్టర్ గారు అట్లాగే మిగతా అధికారులు ఇక్కడే ఉంటే దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. But one thing we can assure you from the government side to the entire district administration, the sky is the limit for you when it is concerned to the issues of the public. ఒక చిన్న మనిషి ప్రాణం పోయినా కానీ చాలా ప్రభావకరం. ఆ కుటుంబం మొత్తం ఆధారపడుతుంది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఏ రకమైనటువంటి బడ్జెట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు అధికారులుగా మీ మీద ఫస్ట్ టైం మీరు వచ్చారు జిల్లా. You are also an youngster, SP is also an youngster, and PO is also an youngster, and you people can really prove yourself. We will be watching and waiting for the results also. Thank you. డిపార్ట్మెంట్ అన్నిటికీ పెద్ద తక్కువ. అసలు వరదకు ముప్పయ్యేటటువంటి మండలాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి పోయింది. కోనవరం, చిత్తూరు, విజయపురం, ఏలేర్పాడు, కుక్కునూరు. కాబట్టి ఇప్పుడు మీకు పెద్ద వరద ముప్పు వచ్చేటటువంటి కార్యక్రమం లేకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి దయచేసి సివిల్ సప్లైస్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, R&B, ఇరిగేషన్ అప్రమత్తంగా ఉండాలి. మనకి ఫోర్కాస్ట్ చూసుకొని మహారాష్ట్రలో గోదావరి లెవెల్స్ ఏంటి ఎమ్మటే ఇక్కడ ఎలర్ట్ పెట్టుకోవాలి. అవసరమైతే ఆ తీవ్రతను బట్టి
హెలికాప్టర్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ మండలాలు లేవు కాబట్టి హెలికాప్టర్ అవసరమే ఉండదు. లాంచ్ తోటే మీరు అన్ని సప్లై చేయొచ్చు. రోడ్ ఎక్కడైనా బ్లాక్ అయితే భద్రాచలం టౌన్ తర్వాత బ్లాక్ అవుతుంటది. ఎక్కడైతే పల్ల ప్రాంతాలు ఉన్నాయో అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి మండలంలో కూడా లాంచ్ ఏర్పాటు చేసుకోవడం, సివిల్ సప్లైస్ పాయింట్లు అన్నింటినీ కూడా అప్లాన్స్ లో పెట్టుకోవడం, బియ్యం కానీ కిరోసిన్ కానీ నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా సిద్ధంగా పెట్టుకోవడం, ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఏ మాత్రం ఎట్లా వచ్చినా వల్ల తట్టుకునేటట్టుగా మీరు ఏమీ లేని రోజుల్లోనే, కమ్యూనికేషన్ లేని రోజుల్లోనే హ్యామ్ రేడియో తోటే 75 అడుగులు వచ్చిన గోదావరిని స్థిరీకరించి ఒక్క ప్రాణం కూడా పోకుండా కష్టపడ్డటువంటి ఉద్యోగస్తులకు నేను కొత్తగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఆ యొక్క చరిత్రను గమనంలో తీసుకొని మనం ఏమేం చేయాలి, ఆ రకంగా గోదావరి వరదల్లో ఖమ్మం జిల్లా పారివాహక ప్రాంతంలో ఏమికి ఇబ్బంది కలగకుండా రైతులు కూడా కొన్ని ఇప్పుడు పత్తి వేసుకుంటారు. ఆగస్టులో మన వరదలు వస్తే పంట పోతుంది. పోయినా సరే రైతులు ఆదుకునేదానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 4-5 పాయింట్లో జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి, ఎప్పటికప్పుడు మీరు ఈ కార్యక్రమాలన్నింటినీ రివ్యూ చేసుకుంటూ మెయిన్ ముందు షట్టర్స్, తర్వాత డిశ్చార్జ్ చేసే మోటార్స్, మిగతా డిపార్ట్మెంట్లను అలర్ట్ గా పెట్టుకోవాలి. అధికారులు అందరూ కూడా, ఇది గిరిజన ప్రాంతం, 5 నియోజకవర్గాలు, కొత్తగూడెం తప్పితే కొత్తగూడెంలో కూడా గిరిజనులు ఎక్కువే, కానీ 4 నియోజకవర్గాలు గిరిజన ప్రాంతం. ఇక్కడ మీరు సేవ చేయటం అంటే శ్రీరామచంద్రుడికి సేవ చేసినట్టు అవుతుంది. దయచేసి మీరుండే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనసు పెట్టి చేస్తే ఈ గిరిజనులు జన్మని మిమ్మల్ని మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అధికారులు రాహుల్ గారు వచ్చారు ITDA, కాబట్టి దయచేసి ఆయన కూడా గిరిజన ప్రాంతంలో సేవ చేయాలని కోరికతోటి ముఖ్యమంత్రి గారిని అడిగి భద్రాచలం కావాలని వచ్చారు. ITDA అన్నిటికంటే అన్ని డిపార్ట్మెంట్, అన్ని శాఖల ముఖ్య అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈ ఫ్లడ్ అనేది కొత్తగా మనం ఏమి అనుకున్నది కాదు, మనం చేసేది కాదు. అనుభవజ్ఞులు చాలా మంది ఇక్కడ అధికారులు ఉన్నారు. కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన అనుభవజ్ఞులైన మీరు తప్పకుండా ప్రాణహాని, ఆస్తి నష్టము జరగకుండా ఉండే విధంగా మీరు అలర్ట్ గా ఉండాలని ముందుగా చెప్తూ, ఏదైతే మోటార్ అది నాకు తెలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గోదావరి భద్రాచలంలో వాటర్ వచ్చినప్పుడు మోటార్లు మనకే ఉన్నాయనుకుంటా, ఉన్నాయా లేవా? నాకు తెలిసి బయట నుంచే మోటార్లు తేవాల్సిన అవసరం లేదు. మీకున్న మోటార్ని మీరు రెడీగా చేసి పెట్టుకోండి. ఇంకేదైనా 1-2 పర్మనెంట్ కావాలంటే ఆ DFFT నుంచైనా దాని నుంచైనా శాంక్షన్ తీసుకొని వాటిని కూడా మోటార్లు యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ పెట్టుకోండి. పైన వరద వస్తే ఆ డిపార్ట్మెంట్కో ఈ డిపార్ట్మెంట్ దగ్గర పోయి మోటార్లు అడగటం కాదు. నాకు తెలిసినంత వరకు మోటార్లు సఫిషియెంట్ గా ఉన్నాయి. ఆ మోటార్లతో పాటుగా ఆ గేట్లను కూడా ఆటోమేటిక్ గేట్ల సిస్టమ్, ఇక పవర్ సంబంధించిన విషయం కానీ, హెల్త్ కి సంబంధించింది కానీ, ముఖ్యంగా రైతులు మునిగిపోయినప్పుడు మళ్ళీ తెరపు రావడంతోనే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉండదు. మళ్ళీ వాళ్ళు కొత్తగా పంటేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దాన్ని కూడా మన విత్తనాలు ఇతరత్ర కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా కొత్త సిస్టమ్ ఏమీ కాదు, ఎప్పుడు తరతరాల నుంచి ఇది వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త కార్యక్రమం చేసింది ఏంటంటే, ఆ గ్యాప్ ఏదైతే బ్లడ్ బ్యాంకులు మిస్ అయినాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాప్లు బ్లడ్ బ్యాంకులు యుద్ధ ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఈ వరద వచ్చే లోపే అవన్నీ కంప్లీట్ అవుతాయి అనుకుంటాను. ఎలా ఉంటుంది దాని ప్రోగ్రెస్ ఏంటి? ఎంత గ్యాప్ ఉంటుంది అక్కడ? సో దాన్ని కూడా ఏం చేయాలన్నది మీ డిజైన్ లో ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా